వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 7 లక్షల రూపాయలు గిఫ్ట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేకి టెండర్ వేసి ఏకంగా 25 కోట్లు వసూలు చేయాలని ఫిక్స్ అయిపోయినటువంటి తీగలు తెగిన వీణ కథ రాత్రి బయటపడింది. సరే, వాళ్ళిద్దరిది తప్పే, కానీ మేజర్లు సుప్రీంకోర్టు రూల్స్ వచ్చింది, అడల్టరేషన్ అనేటువంటిది తప్పు కాదు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరికీ నచ్చితే సరే, మీ గొడవ మీరు 4 గదుల్లో ఏదోటి ఏడి చావండి, సంబంధం లేదు ఎవరికి కూడా. ఒక ప్రజాప్రతినిధి, ఒక పంచాయతీరాజ్ కార్యదర్శి కింద పనిచేస్తున్నటువంటి సదరు మహిళ, మీరు ఏడుస్తారా, తన్నుకుంటారా, కొట్టుకుంటారా, ఎవ్వడికి అవసరం లేదు. సమాజానికి మీ వల్ల పైసా ఉపయోగం లేదు. మీకు ఒళ్ళు దోలెక్కింది, మీ ఇష్టం వచ్చింది, మీరు చేసుకున్నారు, పోయారు. ఏంటి రచ్చ మొత్తం ప్రపంచానికి? సరే, కాస్త ఆ దరిద్రం కూడా పక్కన పెడితే జరిగినటువంటి దాంట్లో జనసేనకు ఆపాదించాలని చూశారు. 2 రోజుల క్రితమే, అంటే అంతకు ముందే జనసేన నేతలకో లేదంటే మిగతా వాళ్లకో దీనికి సంబంధించినటువంటి అంశం ఒకటి తెలిసిందే, తెలియకుండా లేదు. ఇదేం రాష్ట్ర సమస్య కాదు కదా. వెంటనే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు లేచి నించొని అరవ శ్రీధరు, నువ్వు తప్పు చేసేసావు, రాష్ట్రానికి నీ వల్ల ఇది జరిగింది, ఈ కాన్సెప్ట్ వల్ల, అందువల్ల నేను శిక్షించేస్తాను అన్నానుకో ఇంకో దానికో ఆయన చేతుల్లో చట్టాలేం లేవు కదా. అయినా సరే జనసేన అంటే ఇదే అనేటువంటి ఒక ముద్ర వేయడం కోసం అని చెప్పి ఒక పక్కా స్క్రీన్ ప్లేని ముందే రచించి పెట్టుకొని, అండ్ మోరోవర్ ఇందులో ఎక్స్టార్షన్ అనేది ఉంది. ముందుగా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంది, ఎలాగైనా సరే మన అవసరాల కోసం ట్రాప్ చేసి ఇదంతా చేయాలి అని. పోనీ ఆయన ఏమైనా నోట్లో వేలు పెట్టుకునేంత పసిపాప కాదే. సరే, పడ్డాడు, మొత్తానికి ట్రాప్లో పడ్డాడు, వెళ్ళాడు, మొత్తం అయ్యింది. 5 సార్లు అబార్షన్ అన్నారు. ఇవన్నీ కూడా నైతికత అనేటువంటిది పక్కన పెడితే టెక్నికల్ ఎవిడెన్సెస్లో కూడా సరిగ్గా సరిపోయినటువంటి అంశాలు. ఇంకేముంది, ప్రెస్ మీట్లో చాలా భావోద్వేగానికి గురవుతూ ఏకంగా మీడియా మీద కొన్నిసార్లు అరుస్తూ, పక్కన లాయర్ గారు ఏదో చెప్తూ, ఇవన్నీ కూడా నిన్న చూసినటువంటి విషయాలు. ఇక రాత్రి వచ్చినటువంటి వీడియో చూస్తే ప్లాన్ మాత్రం ఒక చక్కటి సినిమా స్క్రిప్ట్ అయిపోద్ది. అంతకుముందు రిలీజ్ చేసిన దాంట్లో 25 కోట్లు అడిగిన దాంట్లో 7 లక్షల రూపాయలు దేనికి ఇచ్చినట్టు? 25 కోట్లు వసూలు చేయడానికి. ఇది తీగలు తెగిపోయినటువంటి వీణ కథ. ఉరఫ్ తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా జనసేన మీద ఆపాదించడానికి చేసినటువంటి కథ. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తికి, అన్ఫార్చునేట్లీ ఆయన ప్రజాప్రతినిధి, సదరు మహిళ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటిది, వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ పార్టీకి ఆపాదించేసి పవన్ కళ్యాణ్ని బదనాం చేసేసేయాలి. భలే రాస్తారా స్క్రీన్ ప్లేలు, చాలా చక్కగా. ఎందుకంటే అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ వీళ్ళిప్పినా, వాళ్ళు చూపించినా, ఏం చేసినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి. ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇది. పోనీ అందులో వ్యక్తిగతంగా ఇద్దరితోటే ఉందా అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంపీ కింద ఉండి ఇది అది మాట్లాడినటువంటి మాటలు. తర్వాత ఇక అనంతబాబు, ఇవన్నీ చాలా వచ్చాయి. ఎవరి మీద సస్పెన్షన్ వేయటం అనేది ఎక్కడా లేదు. అదే అడిగారు, కానీ ఇక్కడ సస్పెన్షన్ వేశారు. వారం రోజుల్లో దీని మీద కమిటీ అనేది 3 మెన్ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలి, ముందు మొత్తం అంతా కూడా దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇమ్మీడియట్గా తీసుకున్నారు. అది మనం ఇప్పటిదాకా చేయలే, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా. సరే, అది వైసీపీ విషయం. సాక్షి రిపోర్టర్ పాపం చాలా చక్కగా నేను న్యాయం వైపే నిలబడతాను, నేను న్యాయమే చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి, ఎంత దూరమైనా వెళ్తాను అన్నటువంటి వ్యక్తి, ప్రెస్ మీట్ కంటే ముందు ఈ వీడియోలని ఇంకోటని చేసినటువంటి తీరు, ఇదంతా అసలు ముందు తన హిస్టరీ ఏంటనేది తెలుసుకోగలిగారా? లేదు. ఎందుకంటే ఫోర్జరీ కేసు ఒకటి ఉంది, దాంట్లో 3 కోట్ల రూపాయల కుంభకోణం ఒకటి ఉంది, దాని మీద విచారణ నడుస్తుంది అన్నారు. మరి పైగా దాని మీద కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని అంత బరితెగింపుగా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలి సమాధానం? పైగా 25 కోట్లు డిమాండ్, 25 కోట్లు, 7 లక్షల రూపాయలు. అసలు నిజంగానే నన్ను బలాత్కారం చేశాడు, నన్ను బెదిరింపులకు గురి చేశాడు, ఇవేంటి 7 లక్షలు ఏ విధంగా గిఫ్ట్ కింద ఇచ్చారు అనేక సందర్భాల్లో. పైగా నిన్న రిపోర్టర్లు అడిగినటువంటి దాంట్లో ఇంకా చాలా ఫన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అసలు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో బయటికి అడ్డంగా దొరికిపోయారు, జనసేన ఏదో చేద్దాం అనుకొని. ఇదంతా ఒక ట్రాప్, ఖచ్చితంగా ఒక ట్రాప్. ఏంటి, ఎమ్మెల్యే గారికి మీరు కంగ్రాచులేషన్స్ అని ఫేస్బుక్లో చెప్పారు, ప్రతిసారి ఇలాగే చెప్తారా ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అంటే? లేదు, నేను అప్పటికి నేను జాబ్లో జాయిన్ అయ్యే టైంకే కోరుముట్ల శ్రీనివాస్ ఎవరు ఉన్నారు కదా అంతకుముందు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అయిపోయి ఉన్నారు,
అందుకే నేను చెప్పలేదు. ఈయన కొత్తగా ఎన్నికయ్యాడు కాబట్టి చెప్పాను అని ఒక సమాధానం. మీరు ఐ లవ్ యూ చెప్పారు కదా అంటే ఆయన చెప్పాడు, నేను చెప్పాను. ఎలా ఉందంటే నవ్వొస్తుందండి నిజంగా చూసిన తర్వాత. టెక్నికల్గాను కేసు నిలబడదు, ఏ విధంగానూ కేసు నిలబడదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దానికి అవసరానికి తగ్గట్టు ఇద్దరు సందర్భోచితంగా పాత్రధారణ చేసుకున్నారు, విడిపోయారు, అయిపోయింది అక్కడికి. ఇంకా ఏమన్నా పెట్టాలంటే సదరు భర్త ఎవరైతే ఉన్నారో అతను ఏమైనా కేసు పెట్టచ్చు కాంపన్సేషన్ కోసం అని, ఇంకోటని, మొత్తానికి ఏదో రకంగా. అంతే తప్ప వీళ్ళిద్దరికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడానికో ఇంకోటి మేబీ 25 కోట్లు డిమాండ్ చేసి ఇలా బ్లాక్మెయిల్ చేస్తోంది అని చెప్పి అనుకోవడానికి ఉంది. అండ్ రెండోది ఏంటంటే ఇది పక్కా ట్రాప్ చేసింది సదరు వీణ అనేటువంటి మహిళ, పక్కాగా ట్రాప్ చేసింది అనడానికి కారణం ఏంటి అంటే రిలీజ్ చేసినటువంటి ఆ వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, చాట్ రికార్డింగ్స్, అంటే మొబైల్లో స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకునే ప్రతి మాట కూడా రికార్డ్ చేసుకుంటూ అతను ఎలా మాట్లాడుతున్నాడో దానికి తగ్గట్టుగానే స్పందిస్తూ చాలా చక్కగా రక్తి కట్టించింది ఈ మొత్తం డ్రామాని. వాళ్ళిద్దరికీ బాగా ఉంది, వెళ్ళారు, వాళ్ళు ఇష్టం ఏదో చేసుకున్నారు, అయిపోయింది. దాని గురించి మనకి అప్రస్తుతం. అయిపోయిన తర్వాత దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలి అనేటువంటి కుట్ర కోణం దీంట్లో ఉంది. దాన్ని జనసేనకు ఆపాదించాలి అనేటువంటి ఒక కుట్ర ఉంది దాంట్లో. సదరు రిపోర్టర్ గారు ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఈ ప్రెస్ మీటు, ప్రశ్నలు ఇవన్నీ నడవడం, ఇదంతా కూడా ఏమనుకోవాలి, సెల్ఫ్ గోల్ అనుకోవాలి. సెల్ఫ్ గోల్ అనుకోవాలి. ఒక పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మునిగిపోయేసరికి ఇక వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఆఖరికి ఎలా అయిపోయిందంటే ఈ కేసులో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత రాష్ట్ర సమస్యల్ని వదిలేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించడం వదిలేసి, ఇక్కడ ఏదో ఒక మహిళకి అన్యాయం జరిగిపోయింది అనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడడం అనేది ఏదైతే ఉందో, భీమవరం నేతలతో మాట్లాడినప్పుడు, అంటే ఆయన స్థాయిని సైతం తగ్గించుకొని దేని మీద మాట్లాడవచ్చు, దేని మీద మాట్లాడకూడదు అనేది కూడా లేకుండా ఇదేదో రాష్ట్ర సమస్య కింద పోర్ట్రై చేద్దామని చూసారా, అక్కడ దాకా వెళ్ళింది లీడ్. ఇది ఏమనాలి, ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్స్టార్షన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా 25 కోట్లు డిమాండ్ చేయాలి. ఏడాదిన్నర పాటు ఎలా కావాలంటే అలాగే తిరిగి ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, ఏదో ఒకటి చేయాల్సిందే. అండ్ రెండోది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి, దీంట్లో మేబీ ఆర్ మే నాట్ బీ ఈ యాంగిల్స్ కూడా ఉండే అవకాశం ఉందేమో. ఈ ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ దీని మీద జరిగినట్లయితే, కుట్రకోణం ఉంది అనే దాని మీద ఈ విషయాలు బయట పడొచ్చేమో. రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట బైరటీస్ గనులు, అలాగే ఇటీవల చిత్తూరులో నియోజకవర్గాన్ని విలీనం చేశారు కొత్తగా. అండ్ కడప అంటే మీకు తెలిసిందే కదా, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మెయిన్ మంగంపేట బైరటీస్ గనులు అనేటువంటిది వస్తుంది. దానికి కీలకంగా రైల్వే కోడూరు కూడా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఏమైనా చేద్దామని ట్రై చేసి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని ఫెయిల్ అయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా దీంట్లో కలుగుతున్నాయి. చూద్దాం మరి. 25 కోట్లు ఇస్తారంటారా అరవ శ్రీధర్? ముందు ఏమాత్రం ఆయనకి నైతికత అనేది ఉన్నా కూడా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేస్తే బెటర్ ఏమో. తన మీద కుట్ర జరిగింది అనేటువంటిది విక్టిమ్ కార్డ్ ఇక్కడ ప్లే చేయడం అవసరం లేదు. ఎందుకంటే అది తన స్వనిర్ణయం. పార్టీ ఏం చెప్పలేదు, బాబు నువ్వు ఇలా వెళ్ళు, ఇలా చేయని పార్టీ ఏమీ చెప్పలేదు. తన సొంత నిర్ణయాలే ఏదైనా సరే. సో అలాంటప్పుడు పార్టీకి అవమానం జరుగుతుంది ఆయన వల్ల, పార్టీకి ఆపాదించబడుతుంది, ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు బెటర్ రాజీనామా చేసేసి రాజకీయాల నుంచి తప్పుకుంటేనే బెటర్. అలాగే ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని అక్కడ నిలబెడితే సరిపోతుంది. ఇక మిగతా వాళ్ళ ప్రాతినిధ్యం అనేది ఇంకోటి లేకుండా. ఎందుకంటే చెప్పాం కదా, ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ నియోజకవర్గం, డబ్బులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే ఎస్సీ నియోజకవర్గంలో ఎవరొచ్చి ముందు పాగాలు వేస్తారో చూస్తూనే ఉన్నాం. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు కావాల్సినటువంటి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలని గెలిపించుకుంటారు, పప్పెట్లు అయిపోతారు ఆ ఎమ్మెల్యేలు అక్కడ. ఇదే జరుగుతోంది. కేవలం కొన్ని నియోజకవర్గాల్లోనే విద్యాధికులు, రాజకీయంగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మనగలుగుతున్నారు తప్ప మిగతా నార్మల్ నియోజకవర్గాలన్నింటిలోనూ జస్ట్ పప్పెట్ షో అంతే. మనం గతంలో కూడా చూసాం ఈ విషయంలో. ఆర్థర్ కావచ్చు నందికొట్కూరు, తర్వాత నారాయణ స్వామి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారు కావచ్చు, వీళ్ళందరూ ఎవరి చేతిలో కీలుబొమ్మలుగా ఉండిపోయారు అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే ఇతరత్ర ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు కూడా. సో ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇలా ఉండకూడదు అంటే కాస్త మార్పులు చేర్పులు అవసరం.
ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నాయి అంటే అది వ్యక్తిగతంగానే చూసుకోవాలి తప్పితే వాటిని రాజకీయాలకని పార్టీలకని ఇలాగా తీసుకురావడం అనేది సమంజసం కాదు. అసలు సమాజానికి వాటి వల్ల పెద్దంత ఉపయోగం కూడా లేదు, అవసరం లేదు కూడా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.